నమస్కారం అందరికీ. మీరు చూస్తున్నది హెచ్ఎన్ జోడియాక్ అండ్ స్టోరీస్ ఛానల్. ఇవాళ మనం తెలుసుకోబోతున్నాం వృషభర రాశివారికి అక్టోబర్ 13 నుండి 19, 2025 వరకు వారఫలాలు ఎలా ఉండబోతున్నాయో. ఈ వారం మీ జీవితం మీద ఏ గ్రహం ప్రభావం చూపబోతుందో, ఏ దినం అత్యంత శుభదినమో అన్ని విషయాలను వివరంగా చూద్దాం. ఛానల్కి కొత్తవారైతే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. గ్రహస్థితి విశ్లేషణ. ఈ వారం గ్రహస్థితి ప్రకారం శుక్రుడు మీ రాశి అధిపతి మిథున రాశిలో సంచరిస్తున్నాడు. ఇది వాణిజ్య, కమ్యూనికేషన్, సంబంధాలపైన ప్రభావం చూపిస్తుంది. బుధుడు వృత్తిస్థానంపై ఉండటం వల్ల ఆఫీసులో చర్చలు, కొత్త ప్రాజెక్టులు రావచ్చు. చంద్రుడు 3వ, 4వ, 5వ స్థానాల్లో సంచరిస్తూ మానసిక ప్రశాంతత, కుటుంబంలో సమతుల్యతను కలిగిస్తాడు. కుజుడు మరియు శని గ్రహాలు కలిసి ఉన్నందున క్రమశిక్షణ, బాధ్యత పెరుగుతుంది. కానీ కొంత ఒత్తిడిని కూడా కలిగిస్తాయి. గురుడు మీకు ఆశీర్వాద గ్రహం. సద్వినియోగం చేస్తే పెద్ద అవకాశాలు పొందగలరు. రోజువారీ ఫలాలు. ఏటి సోమవారం 13 అక్టోబర్. కొత్త ఉత్సాహం, కొత్త ప్రాజెక్టులు మొదలవుతాయి. ఆఫీసులో మీ ప్రతిభ గుర్తింపు పొందుతుంది. ఉదయం శుభంగా ఉంటుంది. సాయంత్రం విశ్రాంతి అవసరం. ఏటి మంగళవారం 14 అక్టోబర్. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. చిన్న చిన్న దేహదౌర్బల్యాలు కలిగే అవకాశం. వ్యాపారులకు కొత్త ఒప్పందాలు వస్తాయి. ఏటి బుధవారం 15 అక్టోబర్. ఈరోజు శుభదినం. ప్రయాణ యోగముంది. కుటుంబ సభ్యుల సహకారం, స్నేహితుల ఆప్యాయత పొందుతారు. ఏటి గురువారం 16 అక్టోబర్. మంచి వార్తలు వింటారు. విద్యార్థులకు ఫలితాల విషయంలో సంతోషం. గురు ఆశీర్వాదం మీపై ఉంటుంది. ఏటి శుక్రవారం 17 అక్టోబర్. సంపాదన పెరుగుతుంది. వృత్తిస్థాయిలో గుర్తింపు. సృజనాత్మక పనులకు అనుకూలం. ప్రేమ వ్యవహారాల్లో సానుకూలత. ఏటి శనివారం 18 అక్టోబర్. కొంత ఒత్తిడి ఉన్నా సహనం చూపించండి. వాహన ప్రయాణాల్లో జాగ్రత్త. కుటుంబంలో చిన్న చిన్న వాదనలు రావచ్చు. ఆదివారం 19 అక్టోబర్. విశ్రాంతి, ఆధ్యాత్మికతకు అనుకూల దినం. దానం, సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం మంచిది. మీ మానసిక ప్రశాంతత పెరుగుతుంది. వృత్తి, ఆర్థిక స్థితి. వృత్తిరంగంలో ఈ వారం మీకు కొత్త అవకాశాలు లభించనున్నాయి. నిరుద్యోగులు ఉద్యోగ సమాచారాన్ని పొందుతారు. వ్యాపారులు కొత్త కస్టమర్లను ఆకర్షిస్తారు. ఆర్థికంగా మధ్యవారం నుండి లాభాలు వస్తాయి. అనవసర ఖర్చులు తగ్గించండి. పెట్టుబడుల విషయంలో ఆలోచించి ముందుకు వెళ్ళండి. ప్రేమ, కుటుంబం. ప్రేమలో ఉన్నవారికి ఈ వారం తీపి క్షణాలుంటాయి. కొత్త సంబంధాలు బలపడతాయి. వివాహితులకు భాగస్వామి మద్దతు లభిస్తుంది. కుటుంబంలో పెద్దవారి మాట వినడం ద్వారా సుఖశాంతి వస్తుంది. ఆరోగ్యం. ఆరోగ్యపరంగా పెద్ద సమస్యలు లేవు. అయినా కుజుడు ప్రభావం వల్ల నిద్రలేమి లేదా ఒత్తిడి రావచ్చు. ప్రతిరోజూ తేలికపాటి వ్యాయామం చెయ్యండి. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం, జపం మంచిది. విద్యార్థుల ఫలాలు. విద్యార్థులకు గురుకృప ఉంది. పరీక్షలలో మంచి ఫలితాలు సాధిస్తారు. కానీ దృష్టిమరల్చే అంశాలను దూరం పెట్టండి. సాంకేతిక, కమ్యూనికేషన్ రంగాల్లో ఉన్నవారికి అదృష్టం బాగుంది. ఆధ్యాత్మికత మరియు పరిహారాలు. శుక్రగ్రహాన్ని ప్రసన్నం చేసుకోవడానికి శుక్రవారం రోజున లక్ష్మీదేవి ఆరాధన చెయ్యండి. వెండి వస్తువులు ఉపయోగించండి. సుగంధ ద్రవ్యాలు దానం చెయ్యండి. శనివారం హనుమాన్ దేవాలయం సందర్శించడం శుభం. అదృష్ట సూచికలు. అదృష్ట దినం గురువారం, శుక్రవారం. అదృష్ట రంగు తెలుపు, గులాబీ. అదృష్ట సంఖ్య 6. అదృష్ట దేవత లక్ష్మీదేవి. రత్నం వైట్ సఫైర్, అంటే శుక్రరత్నం. ముగింపు. మరి వృషభర రాశివారికి ఇదే వారాంత జాతకం. ఈ వారం శుక్ర ఆశీర్వాదంతో సంతోషం, విజయాలు మీవైపే ఉన్నాయి. ధైర్యంగా ముందుకు సాగండి. దేవుడి దయ మీతో ఉంటుంది. మరిన్ని రాశిఫలాల కోసం హెచ్ఎన్ జోడియాక్ అండ్ స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీ లక్ష్మీదేవి.